వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం రైతులందరూ కూడాను సాగునీటి కోసం పంటలను పరిరక్షించుకునేందుకు పడుతున్న వేతనలు అంతా ఎంత కావు. ఇది చాలదన్నట్టు మూలికే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఎరువులు కొరత వారిని మాత్రం వెంటాడుతుంది. పంటను పరిరక్షించుకుని వారు పడుతున్న పాటలను పరిగణనలు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడాను ఈరోజు గ్రీవెన్స్కి వచ్చి ఆ రైతుల వేతనలు మాత్రం తీర్చాలని కలెక్టర్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రైతులు పడుతున్న ఈ కష్టంపై ఎటువంటి సమస్యలు ఐడెంటిఫై చేశారనే విషయం టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాటి తిలక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక గత ప్రభుత్వ హయాంలో రైతులకి ఏ సమస్య లేకుండా పంట సేద్యం చేసుకునేందుకు రైతు భరోసాతో పాటు విత్తనాల దగ్గర నుండి ఎరువులు, పురుగుల మందు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఆదిలోనే రైతులు మాత్రం నానా అవస్థలు పడే పరిణామాలు చోటు చేసుకునే అండంలో ఎటువంటి అతిశక్తి లేదా? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న అంతమంది కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారి సారథ్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కలవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలోనే వ్యవసాయ సీజన్ వచ్చి విపరీతంగా ఉబాలు జరుగుతుంటే కనీసం ఎరువులు లేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం చేసే రైతు కష్టాన్ని గుర్తించే లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, వ్యవసాయ సీజన్లో ఎరువుల కోసం రైతులు పంట ఉబాలు జరుగుతున్న వదిలి మరి వ్యవసాయ మార్కెట్ల దగ్గరికి వెళ్ళి కాపలా కాసుకొని క్యూ లైన్లో నిల్చుంటే వాళ్ళకి ఎరువులు ఇవ్వకుండా, మండు టెండలో నిల్చున్న రైతులకు ఎరువులు ఇవ్వకుండా తెలుగుదేశం బ్రోకర్లకు ఎరువులు ఇచ్చి అన్యాయంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మేము అడుగుతున్నాం, జిల్లా కలెక్టర్ గారికి అదే చెప్పాం. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఎరువులు సప్లై చేశారు? అది ఎన్ని వేల టన్నులు ఈ జిల్లాలో ఎరువులు వచ్చాయి? యూరియా ఎన్ని టన్నులు వచ్చింది, డిఏపి ఎన్ని వచ్చింది, పొటాష్ ఎన్ని ఎరువులు వచ్చాయి అనేది మీరు బహిర్గతం చేయండి. ఎక్కడి నుంచి పంపిణీ చేశారు? వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర నుంచి పంపిణీ చేశారా, లేకపోతే గ్రామ వ్యవసాయ కేంద్రాలు ఉన్నాయి కదా అక్కడి నుంచి పంపిణీ చేశారా? ఇది బహిర్గతం చేయమని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే గత ప్రభుత్వంలో, జగనన్న గారి ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా ఎరువులు పంపిణీ జరిగేది. రైతులకి ముందే ఈ సీజనరీ రాకముందే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్లు నేరుగా వెళ్ళి గ్రామాల్లో తిరిగి ఎంతమందికి ఎన్ని రకాలైన ఎరువులు అవసరం ఉన్నాయని చెప్పి రైతుల తాలూగా వ్యవసాయ పాస్బుక్లను చూసి సరిపడే విధంగా ముందుగానే 6 మాసాలు 3 మాసాల ముందే ఇండెంట్లు పెట్టి ఎరువులను తీసుకొచ్చే కార్యక్రమం చేసేవాళ్ళు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఎక్కడా జరగలేదు. అసలు విత్తనాల పంపిణీలోనే పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చేరింది. రైతు విషయంలో కూడా ఎందుకు రాజకీయం చోటు చేసుకుంది అంటే, రైతు కూడా కూటమికి ఓటేయలేనన్న అక్కసా, లేకపోతే రైతులు ఎలా పోతే మాకెందుకు అన్నటువంటి కంటితుడుపు చర్యల్లో భాగమే ఈరోజు విత్తనాల కష్టాలు కావచ్చు, ఎరువుల కష్టం. రైతుల దగ్గర రాజకీయం కాదు. జగనన్న ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కానీ రైతే ఈ రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉంటారు. రైతు ఎన్నెముక. రైతు తాలూకా కష్టాలని మనం చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు. అందుకే గ్రామ స్థాయిలో సచివాలయాలని ఏర్పాటు చేస్తూ ఆర్బీకేలను గ్రామ స్థాయిలో నిర్మాణం చేసి అసలు రైతు ద్వారా ఇన్సూరెన్స్, ఒక రైతు ఒక రూపాయి కూడా ఇన్సూరెన్స్ కట్టకుండా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టే విధంగా చేసేవారు. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ పోయే పంటని, ఏ పంట అయితే వారిని వేసాడో ఆ పంట పోతే అక్కడే రైతు సమక్షంలోనే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసి ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ సిద్ధశుద్ధి ఉండదు. అతను ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తానని చెప్పి దళారు వ్యవస్థను ప్రోత్సహించి రాష్ట్రంలో దళారు వ్యవస్థ ద్వారా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేసి పారిశ్రామికవేత్తలు దోసుకునే విధంగా అతను ఏర్పాట్లు చేస్తుంటారు. అదే గోబుల్లో అన్నీ ప్రచారం చేస్తూ ఉంటాడు.
దాని ద్వారా అతను ముఖ్యమంత్రిగా ఏదో బ్రహ్మాండంగా పరిపాలిస్తానని చెప్పి ఊహల్లో ఆయన విహరిస్తుంటాడు. అతను చేసే దౌర్భాగ్యమైన మా పాలన వల్ల ఈవేళ గ్రామ స్థాయిలో రైతుల దగ్గర కూడా రాజకీయం చేయవలసిన పరిస్థితి టీడీపీ బ్రోకర్లు తయారు చేశారు. కానీ వారు మాత్రం ఈరోజు పారదర్శకంగా అన్నదాత సుఖీభవ ఇచ్చిన మాట ప్రకారం పెంచినటువంటి డబ్బులతో కూడా వారి ఖాతాల్లో పడినాయి. రైతులందరూ కూడాను ఎటువంటి మదుపులు ఎత్తుక్కోవాల్సిన పరిణామాలు లేకుండా సంతోషంగా ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఎందుకంటే 2024లో ఎలక్షన్స్ జరిగితే గతంలో ఒక వ్యవసాయ సీజన్ అయిపోయింది, ఈరోజు వ్యవసాయ సీజన్ నడుస్తుంది. అంటే 2 బడ్జెట్లలో వ్యవసాయానికి సంబంధించి అన్నదాత సుఖీభవ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వేస్తానని చెప్పి ప్రతి రైతుకి వ్యవసాయ సీజన్కి వెళ్ళకముందే 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి అతను మాట ఇచ్చాడు, ఎలక్షన్ ముందు మాట ఇచ్చాడు. 2 సీజన్లు అయిపోతే ఈవేళ కూడా అతను వేయలేదు. నిన్న వేసింది కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా వేసే అమౌంట్ 6,000 రూపాయలు ఇచ్చారు. ఒకేసారి 20,000 ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి 6,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ 6,000 కూడా కొంతమందిని ఎలా టెక్నికల్గా చాలా తెలివైనవాడు కదా, టెక్నికల్గా ఎలాగా కట్ చేస్తున్నాడంటే ఈ రైతుల తాలూగా ఎక్సెస్ ల్యాండ్ని చూపించి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన రైతు కుటుంబాలని ఎక్సెస్ ల్యాండ్ చూపించి ఆ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఆయన మొన్నను విద్యాదీవన కార్యక్రమాన్ని ఆయన వేశాడు. మరి దాంట్లో కూడా మనం చూస్తే అయితే తల్లికి వందనం అని గత ప్రభుత్వంలో ఉండేది, ప్రజలు ఈవేళ తల్లికి వందనం కింద తీసుకుంటున్నారు. తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఆయన వేసే పరిస్థితి ఏంటి, కొంతమందికి వేసి కొంతమందికి అన్యాయం చేశాడు. ఈ రాష్ట్రంలో 25 లక్షల మందికి తల్లికి వందనం వేయలేదు. దాంట్లో కూడా ఏం చేశారు, ఎలక్ట్రికల్ బిల్స్ ఎక్స్ట్రా వచ్చింది, అందుకు వేయలేకపోయామని చెప్పారు. ఇప్పుడు రైతుల విషయంలో ఏం చేశారు, వెబ్ల్యాండ్లో ల్యాండ్ ఎక్కువ చూపించి రైతులకు అన్యాయం చేశారు. ఈరోజు కూడా 7 లక్షల మందికి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా 53 లక్షల మందికి నేరుగా వాళ్ళ అకౌంట్కి జమ చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అదే చంద్రబాబు గారి నాయకత్వంలో 46 లక్షల మందికి మాత్రమే ఈరోజు నిన్న వాళ్ళ అకౌంట్లో జమ చేసామనో అందులో కూడా వెబ్ల్యాండ్లో కరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. అందుకు 7 లక్షల మందికి అన్యాయం చేశారు. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆ లిస్టుని ఫైనలైజ్ చేయమనండి, లేదా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి అధ్యక్షతన కాకూడదు, ఇంకా ఎవరైనా జేసీ గారి అధ్యక్షతన జిల్లాలో ఎవరెవరికి ఈ రకంగా లబ్ధిదారులకు అన్యాయం జరిగిందో అని చెప్పి ఓ 3-man కమిటీను వేసి జిల్లా వెరిఫికేషన్ చేయండి, అప్పుడు రైతుకు న్యాయం జరుగుతుంది. ప్లస్ వ్యవసాయ మంత్రి నియోజకవర్గం ఈ జిల్లాలో ఉండి వ్యవసాయ మంత్రిగా ఉండి అతనికి ఏమి చిత్తశుద్ధి లేదు, పనిచేసే జ్ఞానం లేదు. అమ్మాయి మాట్లాడితే నేను 6 సార్లు ఎమ్మెల్యేనని చెప్తాడు తప్ప 2 సార్లు పోయినానని మాట చెప్పడు. అతను 2 సార్లు పోతే 6 సార్లు ఎమ్మెల్యేనని చెప్తాడు. కనీసం మంత్రిగా చేసిన వ్యక్తి, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా ఇది, కనీసం ఒక రివ్యూ ఈ రోజుకి కూడా ఆయన జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే వంశధారకు సంబంధించి మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదు. అంటే ఆయనకి ఏం నాలెడ్జ్ ఉన్నట్లెక్క. అందుకు ఈ జిల్లాకి ఎరువులు ఎంత అవసరం ఉంది, ఎంతమంది రైతుల తాలుగా అవసరాలను మనం తీర్చాలా, ఉబాలు ఎంతవరకు జరిగింది, ఇంకా అసలు ఉబాలు జరగకపోవడానికి గల కారణాలు ఏంటి, నీరు ఎలాగ అందించాలా, ఇవన్నీ ఒక ప్రణాళిక లేకుండా ఇవాళ ఏం చేస్తున్నాడంటే కలెక్టర్ని అతను వెనక తిప్పుకుంటే కలెక్టర్ అతను వెనక గంగిరెద్దులాగా తలుపుకొని తిరుగుతున్నాడు. ఒకే ఇంట్లో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పోస్టులు ఇవ్వటం వల్ల వాళ్ళకి కళ్ళు నెత్తికెళ్ళిపోయి పాలన కింద వదిలేసి ప్రజలను మర్చిపోయి అసలు రైతులు కాదు, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ పూర్తిగా అన్యాయంగా అసలు ఎవరిని పట్టించుకోలేని పరిస్థితులు ఈరోజు ఈ జిల్లాలో ఉంది. కనుక టెక్కల్ నియోజకవర్గంలో తిలక్ ఒంటరి అయ్యారు అంటే ఏమి ఒంటరి, దీంట్లో ఒంటరి ప్రజల తరపున పోరాటం చేసినప్పుడు ప్రజలు వాళ్ళు ఎవరైతే దీని యొక్క పోరాటంతో ముందుకెళ్తుంటారో వాళ్ళ వెనక ప్రజలు ఉంటారు. ఇప్పుడు కూడా పోరాటం చేసేవాడు ఎప్పుడూ ఆ గౌరవం ఉంటుంది. అందుకే ఇక్కడ ఒంటరేట్లేదు, నాతో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న నాయకుడి నుంచి మీద స్థాయి వరకు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం. అందుకే జిల్లాలోనే వైఎస్ఆర్ పార్టీని స్ట్రాంగ్గా ఈవేళ టెక్కల్లో నడుస్తుంది, అందరూ సహకరిస్తున్నారు. ఆ సహకారానికి మాత్రం ఎవరైతే మీ ఎదుగుదలను అడ్డుకున్నారో వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా చేయి జారిపోవడం, ఒకరు పార్టీ బహిష్కరించడం, ఇంకొకరు పార్టీ వదలడం, ఈ రెండూ కూడా తిలక్ కలిసి వచ్చే అంశంగా భావించుకోవచ్చు. పార్టీ అనేది ఇంపార్టెంట్ తప్ప తిలక్ అసలు సంబంధం లేదు. పార్టీ నాయకుడి తొలగ నిర్ణయాలను మేము నడిపించవలసిన బాధ్యత అందరూ సహకరిస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. జిల్లాలో
అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా ఈవేళ టెక్కల్లో జరుగుతుంది. మేము అనేక కార్యక్రమాలు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం చేసాం. మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని బహిరంగ సభ మొన్న టెక్కల్లో జరిగింది. ఈరోజు గ్రామాన బాబు షూరిటీ మోసం కార్యక్రమాన్ని 4 మండలాలు మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ స్థానికంగా ఉన్నంత లీడర్స్ అంతా కూడా యూనిట్గా ఫైట్ చేస్తాం. మా ఫైట్ అంతా తెలుగుదేశం మీద జరుగుతుంటుంది. ఇది ఎన్నికల వరకు జరుగుతున్న ఈ యుద్ధం. ఇది ఎన్నికల్లో మేము గెలవడమే, వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయడమే ఇంపార్టెంట్ తప్ప తిలక్ అనేది కాదు. అది పార్టీ తాలూకా మైండెట్ నుంచి పనిచేసే మనస్తత్వం నాది కనుక నేను ఆ యాంగిల్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ. చూస్తే కనుక ప్రస్తుతం రైతులు పడుతున్నటువంటి ఈ కష్టాన్ని మాత్రం సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి ఈ జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా విషయంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈరోజు ఎరువులు కొరతకు మాత్రం ప్రధాన కారణమని చెప్తున్నారు. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో రైతులకి ఏ మేరకు భూమిని సేద్యం చేస్తుంటారు, ఖరీఫ్లో ఎంత విత్తనాలు ఎరువులు ఆవశ్యకత ఉంటుంది, ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి వాటి నిల్వలు మాత్రం ముందుగానే సిద్ధం చేశారు. కాకపోతే కుటుంబ ప్రభుత్వ హయాంలో మాత్రం ఈరోజు అన్నదాత సుఖీభవ పథకంలో మాత్రం రైతుల పట్ల రాజకీయ కక్ష, మరోవైపు సకాలంలో విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి, సాగునీరు అందించే పరిస్థితి లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎరువులు కొరతతో సతమతం అవుతున్న రైతాంగాన్ని మాత్రం ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ మాత్రం ఈరోజు విన్నపం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రైతులకు సకాలంలో ఆ ఎరువులు అందే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందా లేదా అనే విషయం వేచి చూడాలి. మరోవైపు టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన అభ్యర్థి గెలిచేందుకు తన పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకనే ఈరోజు ఆ పార్టీ బలోపేతం పనిచేస్తున్నాం. ఎవరు కూడా వ్యక్తులు కాదు, ఆ పార్టీ మాత్రం ఆ నియోజకవర్గంలో తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి సైనికుడు కూడాను తనతో పాటు వెన్నుదన్నున్నారని చెప్పి తిలక్ ధీమా వ్యక్తం చేస్తున్నాం. మరి అదే పరిణామాలు కనుక ఆయనకి దోహదపడినట్టయితే వచ్చే ఎన్నికల్లోనైనా టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అవుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.